హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ ప్రజలకైతే పెద్ద షాక్ అనే చెప్పాలి. 5 రోజుల పాటు అయితే పెట్రోల్ బంక్ బంద్, గందరగోళంలో జనం. హైదరాబాద్లోనైతే చాలా ట్రాఫిక్ జామ్ ఉందంట. ఇక్కడ నుంచి అక్కడ దాకా టీవీలో అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా అంటే ఇక్కడ నుంచి అంటే గచ్చిబౌలి నుంచి ఇంకా మొత్తం హైదరాబాద్ మొత్తం అయితే ట్రాఫిక్ జామ్తో అయితే జనాలు ఇదైపోతున్నారు. ఎందుకంటే 5 రోజుల బంద్ అవ్వడం వల్ల జనాలు అయితే ఇంకా ఫ్రీ ఏమంటారు, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం చూసాం కదా. ఇంటికి ఒక కారు, ఇంటికి ఒక వాహనం ఉన్నప్పుడు ఇదే అవుతుంది. సో దాంతోపాటు మెట్రోస్ కూడా గందరగోళంగా తయారవుతాయి అనుకుంటున్నాను. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ బంద్ అవ్వడం వల్ల అయితే అందులో మెట్రోనో ఏదో ఒకటి అయితే ఇదవుతారు. కాబట్టి నిజంగానే పెట్రోల్ బంక్ బంద్ అవ్వడం ఏంటో కానీ చాలా ట్రాఫిక్ జామ్ అయితే హైదరాబాద్లో అయితే ఉంది. జనాలు అయితే గందరగోళంలో అయితే ఉన్నారు. కొంతమంది పెట్రోల్స్ సేవ్ చేసుకోరు, రేపు మార్నింగ్ కొట్టించుకుందాంలే అనుకుంటారు. ఇవన్నీకి అయితే ఇంకా ఇలాంటి పెట్రోల్ బంక్ బంద్ అవ్వడం వల్ల అయితే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సామాన్య జనం అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. మళ్ళీ పెట్రోల్ రేట్లు పెంచాలనేదే వీళ్ళ ఉద్దేశం ఏమో అనేది నాకు అనిపిస్తుంది.